ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రైజ్ గాడ్. చూడండి, దేవుడు ఎంత గొప్పగా ఒక పరలోక రాజ్యాన్ని ఇక్కడ పోలుస్తూ ఉన్నారని అంటే, పరలోక రాజ్యం అంట పొలములో దాచిపడిన ధనమును పోలి ఉన్నదంట. ఆ యొక్క ధనము కొరకు ఒక మనిషి అంట దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అంటే చూడండి ఎంత బాగుంది వాక్యం. ఒకసారి ఆలోచిస్తే దాన్నంట కనుగొని దాచిపెట్టి అది దొరికితే సంతోషంతో వెళ్ళంట ఆయనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొంటాడు అనమాట. చూడండి, అంటే ఈరోజు మనము ఈ వ్యక్తి ఆ యొక్క పొలములో దాచిపడ్డ ధనము కొరకు తనకు కలిగినంత అమ్మి ఆ యొక్క పొలాన్ని కొనడం. మేబీ ఆ పొలంలో ఉన్న ధనము కంటే ఆయన దగ్గర ఉన్న ధనం ఎక్కువై ఉండొచ్చేమో, కానీ అయినా కానీ ఆయనకు ఆ యొక్క పొలము కావాల్సింది కాబట్టి అది ప్రతిదీ అమ్మేసి ఆయన కలిగినదంతా కూడా అమ్మి పొలాన్ని కొన్నాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నామండి ఒకసారి ఆలోచిద్దాం. దేవుని కొరకు దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికే వారిలాగా ఉన్నామా, లేకపోతే ఈరోజు గురించి రేపటి గురించి ఆలోచించే వారిలాగా ఉన్నామా? ఒక్కసారి మళ్ళీ మనం చెక్ చేసుకుంటూ ఫస్ట్ మోస్ట్ థింగ్ ఏంటంటే, మొదటగా ఆయన నీతిని రాజ్యమును వెతికే వారిలాగా ఉన్నాం. దేవుని కొరకు దేవునితో ఉండుటకు, దేవుని రాజ్యంలో ఆయనని స్తుతించే వారిలాగా ఉండుటకు మనం ఆశ కలిగి దేవుని కొరకు ఈ భూమి మీద కూడా జీవించే వారిలాగా ఉన్నాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క నీతిని రాజ్యంను మొదట వెతికే వారి వలె మనము ఉందుముగాక. ఆమేన్.